హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. వీటిని సంపెంగ పూలు అని అంటారు. స్వీట్ అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా జ్యూసీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతికి. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్ వేసుకునే అవసరం లేదు. ఇలా ఎగ్ అంతా బీట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యి వేస్తున్నానండి, ఒక స్పూను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాలి పెట్టుకొని మనం 1.5 కప్పు మైదా వేస్తున్నానండి. ఇది 1/2 కప్పు. దీన్ని కూడా వేసేసుకొని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడంత సాల్ట్ వేసి కొంచెం అంత బేకింగ్ పౌడర్ వేస్తుందండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాక దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందామండి, మూత పెట్టుకొని. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం షుగర్ పాకం పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను. అలాగే 2 కప్స్ వాటర్ వేసి మనం పాకం పట్టుకోవాలి. దీన్ని మరగనిద్దాం. షుగర్ పాకం మరుగుతుంది కదండి, చూద్దాం ఒకసారి. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి. దీంట్లోకి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అలాగే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. పాకం గట్టి పడిపోకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి, వేడి చల్లగా అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం పిండి కలుపుకొని ఒకసారి చూద్దామండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉండల కింద తీసుకొని మనం చపాతీ ఎట్లా చేస్తామో అట్లా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇలా చపాతీ కర్రతో చపాతీలాగా రోల్ చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఈ సైడ్ అంతా కట్ చేసుకొని తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ సైడ్ తీసేసుకొని ఇప్పుడు చాక్తో మధ్యలో మనం హోల్స్లా చేసుకోవాలండి. డిజైన్ కోసం మనకి ఇలా గీతల గీతల కింద పెట్టాలి. అప్పుడు మనకు డిజైన్ సంపెంగ పూలు అన్నాం కదా, ఆ డిజైన్ రావడం కోసం ఇలా చేస్తున్నాను. పైన కొంచెం గ్యాప్ ఉంచి మనం గీతల కింద చేసుకోవాలి. పైన కొంచెం తడి చేసుకొని ఫోల్డ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే ఈజీగా వస్తుందండి. సైడ్లు కొంచెం వాటర్తో తడి చేసుకుంటూ ఉండాలి. ఇలా వెనక్కి తిప్పుకొని ఇంకొక సైడ్ ఫోల్డ్ చేయాలండి. కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని సమానంగా మధ్యలోకి మనం ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే
మిగతాయి కూడా మనం చేసేసుకుందాం. ఇందులో నేను నువ్వులు వేసానండి, అది కొంచెం స్కిప్ అయింది వీడియో. మీరు నువ్వులు వేసుకొని చేసుకోండి. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందండి, ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే ఆయిల్ మీద పడుతుంది కదా, దానికోసం చెప్తున్నాను. చూడండి, ఇలా వేగిన తర్వాత ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకుందాం. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మిగతాయి కూడా ఇలానే వేయించి తీసేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి తిప్పేసుకొని వేగిన తర్వాత తీసేసుకుందామండి. ఇవి కూడా అయిపోయిందండి, ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు మనం వీటిని చక్కెర పాకంలో వేసుకుందాం. ఇందులో వేసుకొని పాకం పట్టేలాగా వీటిని కలుపుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ పాకంలో ఉంచి తీసేసుకోవడమేనండి. ఎక్కువసేపు ఉంచొద్దు, మళ్ళీ మెత్తగా నానిపోతాయి ఇవి. అందుకోసం చెప్తున్నాను, ముందుగా ఒక 5 మినిట్స్ ఉంచి తీసేసుకుందాం. అంతేనండి, తీసేసుకోవడమే. వీటికి పాకం పైన పడితే సరిపోతుంది మనకి. అంతేనండి, స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ సంపింగ్ పూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఈ సంక్రాంతికి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇవి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి టేస్ట్. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.